23వ అధ్యాయము లూకాసు వార్త 39వ వచనం నుండి ప్రారంభం. వ్రేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన శిక్షా ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ ఇద్దరు నేరస్తులు సువార్తలలో అక్కడక్కడ మనం చూస్తే ఇద్దరు దేవుని దూషించిరి, ఇద్దరు దేవుని హేళన చేసిరి, ఇద్దరు దేవుణ్ణి గణపరచలేదు. కానీ ఇక్కడైతే ఒకనిలో మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చింది? ఆయనను న్యాయ తీర్పునకు తీసుకొచ్చిన సమయము నుండి సిలువ వేయబడిన స్థలము వరకు ఆయనను దూషించారు, హింసించారు, హేళన చేశారు. ఆయన వస్త్రములను పంచుకొనుటకు పాచికలు కూడా వేశారు. పైగా ఆ మహాప్రభును, నిన్ను కొట్టిన వాడెవడో, ఇన్ని భరించిన ప్రభు ఏమంటున్నాడంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. ఆయన అద్భుత కార్యములను చూసినవాడు, విన్నవాడు. ఒక దొంగ అంటున్నాడు, అబ్బాయ్, ఇది నీకు నాకు న్యాయమే కానీ ఈయన ఏ తప్పిదము చెయ్యలేదు. పైగా ఒక మాట అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? ఏమంట? నువ్వు దేవునికి భయపడవా? ఈ దినాలలో దేవుని భయము లేక యవనస్తులు అనేకమైన జార చోర కార్యములు చేస్తూ ఉన్నారు. నేను విన్నాను, ఒక స్కూల్ వెనకలే అన్నీ దొరుకుతాయంట. బ్రాందీ కానీ ఆఖరి గంజాయి కూడా దొరుకుతుందంట. జాగ్రత్త. ఎందుకంటే దేవుని భయము లేదు. పైకి నటిస్తున్నారు, దేవుని భయము ఉన్నట్లుగా, కానీ పాడైపోతున్నారు. నువ్వు దేవునికి భయపడవా? ఏమయ్యా, ఎందుకు అట్లా పని చేశావు?
అని అబీమెలెకు అబ్రహామును అడిగితే అబ్రహాం ఏమంటున్నాడు? ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు అంట. ఆదికాండం 20 అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 20 అధ్యాయము 11వ వచనం. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. బరి తెగిస్తున్నారు యవన పిల్లలు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు యవన పిల్లలు. మాకు హిందూపురంలో ఒక కుటుంబం తెలుసు. వాడు చాటింగ్లో పడిపోయాడు. ఇక అమ్మాయిది కర్నూలుకు వచ్చేయి అన్నాడు. ఇంకా అప్పుడు సరిగ్గా ఫోన్లు లేవు, సరైన ఊరిక వాకీ టాకీ ఫోన్లు తప్ప సరైన ఫోన్లు లేవు. వాడు కర్నూలుకి వెళ్ళాడు. నేను కర్నూలుకి వచ్చాను, నువ్వు ఏ దిశలో నుండి వస్తున్నావు అన్నాడు. ఆమె అంటున్నది, బస్సులు ఇన్కమ్మింగ్గా ఈ లోపలికి వచ్చే దిశలో వస్తున్నాను, నువ్వే డ్రెస్ వేసినావంటే పలా డ్రెస్ అని చెప్పింది. చూస్తే కుంటిది. ఇక వాడు స్విచ్ ఆఫ్ చేసి అవుట్ హిందూపురానికి వచ్చేసినాడు. జాగ్రత్త, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. 36వ కీర్తన 1వ వచనములో 36వ కీర్తన 1వ వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట వాని దోషము బయలుపడు, అసహ్యము కనపడు వరకు వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు. వాడు దేవుని భయం లేదు. నీకును నాకును న్యాయమే. నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడితే బైబిల్లో అనేకమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఎందుకంటే దొంగతనమును హత్యయు చేయుదురు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ బరబ్బ బందిపోటు దొంగ అనే మాట మనం చూస్తాం. కనుక నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడుట వలన అనేకమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం. 22:12. ఆ చిన్నవాని మీద కత్తి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీవు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది. అబ్రహామును గురించి, అబ్రహామా ఆ చిన్నవాని మీద కత్తి వేయకుము, వాని ఏమీ చేయకుము,
ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడవు. ఉందా? కొందరికి భయం ఉంది కానీ భక్తి లేదు, కొందరు భక్తి ఉంది కానీ భయం లేదు. చూసారా? అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవాయందు భయభక్తులు అనే మాట మనం చూస్తాం. భయం ఉంది కానీ భక్తి ఉండదు, భక్తి ఉంది భయం ఉండదు. కానీ అబ్రహాముతో నువ్వు దేవునికి భయపడువాడవు. రాత్రి అబ్రహాము వివిధ ప్రార్థనలు మనం చూసాం కదా. తన స్వార్థము కొరకు జీవించలేదు అబ్రహాము, తరతరములు ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి జీవించాడు అబ్రహాము. అందుకని 24వ అధ్యాయం 1వ వచనములో, ఆదికాండం 24 1వ వచనములో అబ్రహామును యెహోవా అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాలలో. ఎందుకు? అబ్రహాము దేవునికి భయపడువాడు. ఇంకా దేవుని భయము, దేవుని భయం ఉంటే కూడికకు ముందు వస్తావు. దేవుని భయం ఉంటే మందిరంలో పరిచర్య చేయటకు వెనకాడవు. దేవుని భయం ఉంటే దేవుని పరిచర్యలో, అది ప్రార్థనైనా, పాటైనా, ప్రసంగమైనా, నువ్వు సత్యంత వరకు నేను లెగన్నా, అది నేను శపథం చేసుకున్నాను. అందుకే నేను లెగను. చూసారా? కానీ ప్రతి వారు వారి సమయాన్ని గురించి, వారికి ఇచ్చిన తలాంతును గురించి దేవునికి లెక్క అప్పగించాలి. గుర్తుపెట్టుకోండి. దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి. నువ్వు ఎన్ని విధాలుగా ప్రార్థన చేయి, మేం మాత్రం మా హృదయంలో నుండి ఒక్క కార్యం కూడా జరగదు. ఏమైనా చేసుకోపో అన్నట్టుగా జీవిస్తున్నారు విశ్వాసం. కానీ మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క, అది ఆ మాట ఉంటే చాలు. నువ్వు అరగబడుతావు, వాడబడుతావు, విస్తరింపజేసుకుంటావు. స్వార్థం అనేది నీలో ఉంటే నువ్వు దేనికి వాడబడవు. మన సహవాసం యొక్క పద్ధతి ఏంది? ఆదివారమున 2 లేక 3 ప్రభు అధికారం క్రింద ఉండి చెప్పాలి అనేది. కానీ మనం ఏం చేస్తున్నాం? మతం కిందికి తెస్తా ఉన్నాం. అయినా అన్నా మేము చెప్తే ఎవరు వింటారన్నా? నువ్వు చెప్తే కానీ చిన్న చిన్న సంఘాలు బహుగా అభివృద్ధి పొందుతూ ఉన్నాయి. వారు ప్రభు వైపు చూసి చక్కగా లేచి పాటలు పాడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు, సేవను విస్తరింపజేస్తున్నారు. వరం కలిగిన ప్రతి వారును సంతోషముతో దేవుని పనిలో వాడబడుతూ ఉన్నారు. చూసారా? కానీ నువ్వైతే కఠినం చేసుకొని జీవిస్తావు. అలాగైతే నష్టపోతావు. నీకు ఇవ్వబడిన వరమును ప్రచురింపజేయము అంటుంది బైబిల్. ఎందుకు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు అబ్రహామును? అబ్రహాము దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు, విశ్వాసముతో వెంబడించాడు, సంపదలను బట్టి అతిశయపడలేదు. తన గుడారము కంటే ముందు దేవునికి బలిపీఠము కట్టువాడు. దేవుని కంటే మరి ఏ స్థానము అబ్రహాము జీవితంలో లేదు.
నీకైతే దేవుని పక్కన పడేసి నాకంటే అంటున్నాడు దేవుడు ఏలీతో. నాకంటే ఎక్కువగా ప్రేమిస్తా. ఏది ప్రేమిస్తున్నావు ఎక్కువగా? జాగ్రత్త. అబ్రాహాము దాసుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఆదికాండం 24వ అధ్యాయంలోని అబ్రాహాము పనివాడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయము. అబ్రాహామును నా యజమానుని యెహోవా దేవుడు బహుగా ఆశీర్వదించెను అనే మాట మనం చూస్తాం. 34, 35 వచ్చిన నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. నా యజమానుని బహుగా ఆశీర్వదించే. ఎప్పుడు ఆశీర్వాదం, ఎప్పుడు దీవెన, ఎప్పుడు అభివృద్ధి? దేవునికి భయపడితే. దేవునికి భయపడి జీవించాలి. నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు నేరస్తుడు. అబ్రహాముతో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నువ్వు దేవునికి భయపడు వాడవు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున, భయపడి, 2 మాటలు మనం చూస్తాం. దేవునికి భయపడినందున, దేవునికి భయపడి. అమ్మో, వారు హెబ్రీ స్త్రీలు, దేవుని యొక్క సంతానం. వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. వాళ్ళ దేవుడు తన ప్రజలకు ఒక వాగ్దానం ఇచ్చాడు, మిమ్మును ముట్టిన వాడు నా కనుగుడ్డు వద్దు. మానవుడేంది ఈరోజు కాకపోతే రేపు ఉంటాడు, కానీ దేవుడు శాశ్వతంగా ఉన్నాడు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున, దేవునికి భయపడినందున ఏం చదువుతామో, ఆ మంత్రసానులకు దేవుడు మేలు చేసెను. ఆ మంత్రసానుల యొక్క జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. వారి వంశాభివృద్ధి కలగజేసాను. వారు దేవునికి భయపడినందున.
ఏమి లేదు. దేవుని భయము కలిగి జీవిస్తే చాలు, దేవుడు హెచ్చిస్తాడు. కానీ చాలామంది దేవునికి భయపడినట్టుగా నటిస్తున్నారే తప్ప దేవునికి భయపడి జీవించడం లేదు. ఒక్క మాటే, వారు దేవునికి భయపడినందున దేవుడు వారికి మేలు చేసెను. దేవుడు వారి వంశాభివృద్ధిని విస్తరింపజేశాడు. దేవాన్ని కృపను దయచి నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించు, నా పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించు అని ప్రభు మీద ఆధారపడినట్లు చేస్తే చాలండి. దేవుడు అనేకమైన మేలు చేస్తాడు. 31:19 అదే కదా, నీ యందు భయభక్తులు గల వారికి నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. 2వ కొరింథీ పత్రికలు అదే కదా, తన్ను ప్రేమించు వారికి దేవుడు ఏమి సిద్ధం చేశాడో కంటికి కనబడలేదు, హృదయమునకు గోచరము కానేరదు. చూడండి, దావీదుని గురించి ఆలోచించండి. ఎవరు దావీదు అనా? దావీదు ఎవరునా? ఏం పని చేసేవాడినా చెప్పు. దున్నపోతుల కాపరే, ఆవుల కాపరే? కరెక్ట్గా చెప్పున్నాయి రెండిట్లలో. దావీదు చెప్పునా? మెకానికా? అవునా? నా చెప్పునా? ఎవరు దావీదు? ఏ పని చేసేవాడు? ఆవుల కాపరే, దున్నపోతుల కాపరే? చెప్పునా? గట్టిగా చెప్పురా బిడ్డ. తెలుసా తెలియదా? ఎప్పా బేబీ తెలియదంటున్నాడు. గొర్రెల కాపు. ఏమయ్యాడు? రామాజీ శ్వేత చెప్తాడు. ఏమయ్యాడు? రాజు అయ్యాడు, మహారాజు. ఎవరైనా అనుకున్నారా? అసలు దావీదు ఇంటిలోనే తనకు ఘనత లేదు. పెద్దోడేమో యుద్ధానికి పోతాను, యుద్ధం చేస్తానంటే నీ హృదయ గర్వం నాకు తెలుదారా? ఆ మందని ఆడ వదిలిపెట్టావని పోట్లాట పెట్టుకున్నాడు. పోయినేదేమో దేనికి పోయినాడు? దావీదు అన్నలో గొల్యాతును హతమార్చేకి వెళ్ళారు. వెళ్ళి ఎన్ని దినాలైంది? గొల్యాతు అనేవాడు 40 దినాలు తను తాను అగపరుచుకుంటున్నాడు. బస్తీ మే సవాల్, ఇశ్రాయేలు యువకులారా, ఇశ్రాయేలు దేవుని సైన్యమా, నాతో జయించేంత శక్తి మీలో ఎవరికైనా ఉందా అని తాను జబ్బలు గరుచుకుంటున్నాడు. సౌలును అతని జనులను వాని మాటలకు భీతులయ్యారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక యువకుని రక్తము అట్టుడికి పోతా ఉంది. జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాని ఎత్తును చూడలే దావీదు, వాని డాళ్ళు చూడలే, వాని కత్తిని కూడా లెక్క పెట్టలేదు. ఇశ్రాయేలుకు ఏర్పడిన ఈ నిందను తొలగించు వానికి బహుమానమేమి అన్నాడు. తన ప్రాణము తెగించి ఇశ్రాయేలునకు గొప్ప రక్షణ కలగజేసి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు మహారాజుగా చేశాడు.
కారణమేమి? దావీదు ప్రతి విషయములో దేవునికి చోటిచ్చువాడు. మన దేవుని చిత్తానికి లోబడడం లేదు, మన స్వయిచ్ఛకు మనం తిరుగుతూ ఉన్నాం. మన మనసులో ఏదుంటే దాని ప్రకారం చేస్తూ ఉన్నాం. జాగ్రత్త. దేవునికి భయపడినందున ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడను. ఏమంట? నేను దేవునికి భయపడువాడను. 39:9 దేవునికి విరోధముగా నేను ఎలాగూ మూట కట్టుకొందును అన్నాడు. యోసేపునకు పాపము చేసే అవకాశం ఉంది. ఆమె అతడు తప్ప ఇంట్లో ఎవరు లేరు. ఉపయోగించుకోవచ్చా? సద్వినియోగం చేసుకోవచ్చా? పారిపోయాడు దేవుని భయము చేత. ఎప్పుడైతే పారిపోయాడో, ఇప్పుడు యోసేపు తన సోదరులకు ఏమని కబురు పంపాడు చూడండి. ఆదికాండములో, దేవుడు నన్ను నియమించెను. నా తండ్రి కబురు చెప్పండి, నా తండ్రికి సమాచారం పంపండి అని అంటూ ఏమంటున్నాడంటే, నీ కుమారుడైన యోసేపును 45వ అధ్యాయం చదవండి. మీరు నా తండ్రితో ఇదిగో ఈ మాటలు తెలియజేయండి, మీ కుమారుడైన యోసేపును ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా దేవుడు నన్ను నియమించెను. నేనెక్కాను అనలే, నేను సాధించాను అనలే. ఎందుకు? దేవునికి భయపడినందున. దేవుని భయం ఉంటే చాలు, పెంట కుప్పల నుండి బీదలను పైకెత్తువాడు ఆయన. ఉన్నతమైన అధికారులతో కూర్చోబెట్టువాడు ఆయన. బలవంతులను త్రోసివేసి దీనులను సింహాసనం మీద కూర్చోబెట్టువాడు ఆయన. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి.
తగిన సమయం మీ కుమారుడైన యోసేపును ఐగుప్తు దేశమంతటికి ప్రభుగా నియమించారు. యోసేపు దగ్గరికి ఒక దేశమే కాదు, సమస్త దేశస్థులు వచ్చారంట. పోషకుడు, ప్రపంచానికి పోషకునిగా దేవుడు నియమించారు. యోసేపు జీవితంలో చూడండి, చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి అమితముగా ప్రేమించి రంగురంగుల చొక్కాను వేశాడు. చొక్కాను బట్టి అన్నలు అసూయపడి ద్వేషించారు, పగబట్టారు, మత్సరపడి ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేశారు. అంతవరకే వారి ప్రయత్నాలు. దేవుని ప్రయత్నాలు అతని శ్రమలన్నిటిలో నుండి అతని తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అనుగ్రహించినందున ఫరో తన ఇంటి వారికి ఐగుప్తునకు ప్రభుగా నియమించాడు. ఎందుకు? యోసేపు జీవితములో ప్రతి పలుకులు ఏముందంటే దేవుడు దేవుడు అనే మాట ఉంది. తన సోదరులతో కూడా 45:5 ఆదికాండం, నన్ను ఇక్కడికి పంపివేసినందుకు మీరు చింతించవద్దు, మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపాను. ఆ శోధనను కూడా, ఆ శ్రమను కూడా ఇది దేవుడే జరిగించాడని దేవుని స్తుతించాడంటే, మనకు అట్లా కాదు, నీకేం బాగా తిని గుండ్రాయి మాదిరి నుండి ఈ మధ్య అక్కడిక్కడ పోయి వచ్చినావు కదా, బాగా ఫ్రాన్స్ తిని వచ్చినావు, ఎన్నైనా చెప్తావు. మా జీవితంలో మేము అనుభవించేది తెలుసా నీకు? కానీ కీర్తనకారుడు ఏమన్నాడంటే, మేము ఎన్నేళ్ళు శ్రమ పడితేమో అన్నేళ్ళు మరలా మమ్మల్ని తృప్తిపరచు అన్నాడు. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా. కీర్తనకారుడు ఏమన్నాడు? దేవుడు మమ్మును మరచిపోలేదు. దేవుడు మమ్మును, ఆయన మమ్మును, మా కుటుంబాలను, మా సంతానమును బహుగా ఆశీర్వదించెను. దేవుడు మమ్మును మర్చిపోలేదు. సహాయం పొందినవాడు మర్చిపోవచ్చేమో. యేసుక్రీస్తు నామములో నువ్వు సహాయం చేశావే, అది ఆయన మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. గుర్తుపెట్టుకో. నీ వలన మేలు పొందిన వాడు మర్చిపోవచ్చు, కానీ యేసుక్రీస్తు నామములో నువ్వు చేయి చాపావే, యేసుక్రీస్తు నామములో పరిచర్యకు నువ్వు చేయి చాపావే, యేసుక్రీస్తు నామములో సంఘ వృద్ధి కొరకు నువ్వు చేయి చాపావే, యేసుక్రీస్తు నామములో సంఘ కట్టడములో అన్ని పనులకు నీ చేయి చాపావే, అది ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు. ఒక శతాధిపతి యూదులను ప్రేమించి దేవుని మందిరమును కట్టించాడు. అతని దాసుడు బలహీనంగా ఉన్నాడు. కబురు పంపాడు, ప్రభువా నా దాసుడు బలహీనంగా ఉన్నాడు, మీరు వచ్చి ప్రార్థన చేయండి. ఆ కబురు పంపిన పెద్దలు ఏమన్నారంటే, ఏమన్నారు? యేసు ప్రభుతో ఏమన్నారు చెప్పాలి? అతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు. ఎంత శ్రేష్టమైన మాట అండి.
అతడు నీ వలన, ప్రభువా అతడు నీ వలన ఆ కుటుంబము, ఆ వ్యక్తి మేలు పొందుటకు యోగ్యుడు. ఎందుకంటే ఇతడు మన జనులను ప్రేమించి, చదవాలి రెఫరెన్స్, ప్రభువా నా ఇంటికి వచ్చుటకు 9వ అధ్యాయం లేదా 7వ అధ్యాయంలో చూడండి, 4వ వచనం, 7:4, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎందుకో తెలుసా? అతడు మన జనులను ప్రేమించాడండి. ప్రేమించడమే కాదు, మందిర నిర్మాణం అంతా తానే కట్టించాడండి, తాళంతో సహా ఇచ్చాడండి. బతిమాలుకున్నారంట, మేము ఇలేదా నీకు? అబ్బో, నాకు పరలోకంలో స్వాస్థ్యం ఉందని మర్చిపోయిన వాళ్ళందరూ. నేను ప్రభు కొరకు త్యాగం చేసినాను అనే వాళ్ళు కాదు, వాళ్ళు డాంబికులు. సామెతల గ్రంథంలో ఏముందంటే, నిన్ను గురించి నీ నోరు కాదు అన్యులు చెప్పాలి నీ గురించి. మన డప్పు మనం వాయించుకోకూడదు ఎప్పుడు. సరే అయ్యా, నీ వలన అతడు మేలు పొందుటకు అర్హుడు. ఇక మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఒక ఆమెను గురించి దేవుడే ప్రశంసిస్తున్నాడు. ఈమె నా ఎడల మంచి కార్యము చేసి, రవ్వే అంటున్నాడండి, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. 14వ అధ్యాయం మార్కు సువార్త చూడండి. ఈ సువార్త ఎక్కడ ఉంటుందో ఆమె త్యాగం గురించి మారుమ్రోగును అన్నాడు యేసు ప్రభు. ఆరో వచనం, 14:6, ఈమె జోలి మానుడి, ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఈమె నా ఎడల లోకములో ఏ దానికైతే ఉత్సాహంతో ఖర్చు పెడతామో, ప్రభుకి ఇచ్చుటలో కొందరికి చేతులు రావు. చూసారా? అది మీకే తెలుసు. నేను ప్రభుకి ఎంత మాత్రం ఇస్తున్నాను సంఘ వృద్ధి కొరకు, నా సంపాదనలో ఏమాత్రం ఇస్తున్నాను. చూసారా?
ఎవరిని కూడా అడగం, నువ్వు ఇస్తున్నావా అని కూడా అడగం. నీ పేరు నమోదు చేసుకోండి అంటాం. కొన్ని సంఘాలు ఇచ్చేంత వరకు పీడిస్తూనే ఉంటారు. నేను రావాలంటే నా కారుకు 2000 పెట్రోల్ కావాలా, వచ్చేది కూడా అరగంట కూడా గడపడాడు. సరే, సైలెంట్ ఉండండి, నేను చెప్పినట్లు వినండి. 5 నిమిషాలే చేస్తా, అర్ధగంటే చేస్తా. ఏమి వద్దంటే ప్రార్థన చేసి భోంచేసి పోదామంటాడు. మళ్ళీ క్యారీ కూడా ఇంటికి. ఇదే నువ్వు ఇచ్చేది? ఏమవుతుంది? స్వరూపక్క 10 రూపాయలు ఇచ్చినావు కానుక, నేను ఎక్కడి నుండి రావాలా? నా డ్రైవర్ ఏమనుకోవాలా? నా కారు నా డ్యామేజ్ ఏం కావాలా? కానీ అట్లా మోసగాళ్ళకి లోకము స్థానం. సరే, అలాంటి వాళ్ళకే జరుగుతూ ఉంది. జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యము. ప్రజలు చెప్తున్నారు, ప్రభువా అతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు. మరో స్వార్థలో ఉంది ఆ మాట. అతడు యోగ్యుడు నీ వలన మేలు పొందుటకు. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కార్యాభివృద్ధి పట్ల మన ఆసక్తి ఏమిటి? యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడు. చివరి దశలో మరణంలో కూడా యోసేపు ఏమన్నాడంటే తన సోదరులతో, అరే మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి, దేవుడైతే అది మేలుకు ఉద్దేశించను. ఇదిగో నేను కూడా మన పితరులు వెళ్ళినట్లు కూడా నేను కూడా వెళ్ళాల్సిన సమయం వస్తుంది. ఒకవేళ దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, ఈ ఐగుప్తు నుండి మీకు విడుదల కలగజేస్తాడు. మీరు వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు నా ఎముకలను అక్కడ పాతి పెట్టండి అన్నాడండి. ఎంత నిరీక్షణ కలిగిన వాడండి యోసేపు. మరణములో కూడా దేవుడు మిమ్మల్ని చూడవచ్చు. చదువుకుందాం ఆదికాండం 50వ అధ్యాయం. ఇరవై 25వ వచనం. యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము. చివరి దశలో కూడా అండి, చనిపోయేటప్పుడు కూడా ప్రభు మీదే మనసు ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడై చెడుతనము విసర్జించెను. దేవుని యందు భయభక్తులు గలవాడై 31:1 నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, పరస్త్రీని నేను ఎలాగూ చూతును.
దేవుని దృష్టిలో నేను వేషధారనగుదును అన్నాడండి. నా కన్నులతో నిబంధన చేసుకున్నా, పరస్త్రీని నేను ఎలాగూ చూస్తాను, అట్లు చేసిన ఎడల దేవుని దృష్టిలో నేను వేషధారణగుదును అన్నాడు. ఎలా ఉంటుంది మన ఆధ్యాత్మిక జీవితం, మన ఆధ్యాత్మిక జీవన విధానం? మనం ఉన్న పరిసరాలలో అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు గనుకనే దేవుడు అంటాడు కదా, మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలు అధికముగా యోబును ఆశీర్వదించింది. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. నేను దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. ప్రతి మాటలో, ప్రతి రెఫరెన్స్లో నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడిన వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. దేవుని భయము లేక విచ్చలవిడిగా తిరిగే వారి యొక్క జీవితాలు అధోగతి పాలైపోయి. ఆఖరి మాట సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన అత్యధికంగా ఆశీర్వదించు దేవుడు. ఏమీ లేకపోవచ్చు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. నీ కుటుంబంలో ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, ఆదివారం హాలిడే జాలిడే కాదు, లార్డ్స్ డే, ప్రభు దినము, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభు మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించే దినం. మా ఫ్లారెన్స్ నైటింగేల్ ముందే వచ్చి, అబ్బా సండే స్కూల్ మేడం రాదా అని అడుగుతాను. మేడం ఎందుకు రాదమ్మా, ఆయన సంపూర్ణంగా వస్తుందా అని చెప్పేసి. ఈరోజు సండే స్కూల్ లేదా అబ్బా అంటాను. జరుగుతుందిలే అమ్మా అని చెప్పి. పిల్లలకు ఆ పదాలు వాళ్ళల్లో ఆసక్తి ఉండల్లా. లోక సామెత ఉంది, రైతంట పశువును గాడిపాటి పగ్గముతో తెచ్చి కట్టినను అది తినకపోతే మనమేం చేస్తాం, అది తాగకపోతే మనమేం చేస్తాం? బరుగుడ్ల పాత్ర అయితే కట్టెతో బిక్కుతాడు. చూసారా? గాడిపాడికి తాగలం కాదు, దాన్ని తినే ఆసక్తి కావాలి. ఈరోజు కూడిక ఉంది కదా, ఈరోజు ప్రార్థన ఉంది కదా, ఈరోజు దేవుని సన్నిధి కదా, ఊరికి ఆ మాట ఈ మాట చెప్పుకుంటే బదులు సహోదరులంతా కలిసి సాయంత్రం పూట ఒక అరగంట ప్రార్థన చేస్తాం రా. ఎవరి ఇళ్ళకి వాళ్ళు పరిమితం అయిపోయినారు. ఫోన్లు చేసినా కూడా ఎత్తారు. చూసారా? ఎందుకు?
గుడిసెలో ఉన్నప్పుడు ఏం లేదు, అందుకని ప్రతిదానికి వచ్చేవాళ్ళు. గుడిసె అయిపోయి భవనం వచ్చేలకల్లే, అందరినీ దీవించాలకల్లే ఇక లోకముతో లోక ఇచ్చేలతో సంతోషపడతాం. కానీ దేవుని పిల్లల యొక్క స్వభావం అలా కాదు. పనే మందిరమా, ఈ రెండే ఉండాలి. అప్పుడే తరతరాలు దీవించబడతాం. మన పిల్లలకు కూడా రావాలి. ఒక ముసలమ్మ, ఒక తల్లి కలిసి తిమోతిని యవనప్రాయములో మంచి పేరు పొందిన వానిగా తీర్చిదిద్దారు. ఎవరిళ్ళగా వాళ్ళ తాళాలు వేసుకుని లోపల ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఎట్లా అభివృద్ధి? ప్రశ్నలు వేయడం కాదు. ప్రశ్నలు వేయాలంటే అంతకు మునుపు నేనేమైనా చేసి ఉంటేనే కదా ప్రశ్నించే హక్కు నాకు ఉండాల్సిందేది. నేనేం చేయకోకుండా ఉత్త ప్రశ్నలు వేసంటే ఏది వాడు ఉత్త ఊలబెండు కడితే అంటారు. ఏదైనా ఒకటి మాట్లాడాలంటే అందులో నాదేమైనా ఉందా? ఈ ప్రశ్న వేయడానికి నేను అనర్హునా అరుగునా అనేది చూసుకోవాలన్నా. మా దాసుబాబు చెప్తా ఉంటాడు, ఆ ఊబగడ్డిలో ఎవడో కూడా ఊరికి అగ్గిపుల్లు వేసిపోతాడంట. అంతే, అది కాలుకుంటూ పోతా ఉంటాడు. ఊరికి అట్లా పుల్ల వేయడం కాదు. దీనికి నేను అనర్హునా అరుగునా అనేది చూసుకొని వేస్తే బేస్ అంటారు ఎవరైనా కానీ. ప్రభు కొరకు, నా సంఘ వృద్ధి కొరకు, ఇది నాది అని ఆలోచన రావడంలే, ఇది మీది అని పట్టుకున్నారు. సరే, మాది ఎప్పుడు కానీ కాదు. ఒకరికి అప్పచెప్పి వెళ్ళాల్సిందేదే కానీ మూట కట్టుకునైతే వెళ్ళాం. కానీ ఏం వెళ్తామంటే వారి క్రియలు వారి వెంట వెళ్ళును అంటుంది బైబిల్. వారి క్రియలు ప్రభు కొరకు ఏం చేశారో అక్కడ ప్రశంసించబడతాయి. ఇక దేవుని భయం అనేది ఉందా? బాబు ఏమీ మధ్య రావడం లేదు, ఫోన్ కూడా చేశా, వస్తా బాబాయ్ అంటున్నాడు. మా వంశీ అంతే, వస్తా 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 అంటాడు. ఎలాగట్లాగా? దేవుని మందిరం సహవాస కూడికలు ముఖ్యం. సంఘం ఉజ్జీవింపజేయాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి స్థలములో అన్నాడు పౌలు గారు, ప్రతి స్థలములో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు. నీకు సమయం దొరికిన కొలది అన్నాడు బైబిల్లో. అవన్నీ లేకోకుండా ఫలితాలు రావాలంటే ఎట్లా వస్తాయి? నువ్వు దేవునికి భయపడు వాడివైతే ప్రతి పనిలో నువ్వు సహకారిగా ఉండు. సహోదరులారా, ప్రార్థన చేసుకో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దాయించి సెలవు దినాలు ముగించుకొని కళాశాల వరకు, నర్సరీ నుండి కళాశాల వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. వారు ఉన్నతమైన కాలేజీలకు వెళ్తుండగా వారి ఫీజుల విషయములో, వారి బుక్స్ విషయములో అద్భుతమైన సహాయం దయచేయండి.
నూతన ప్రదేశాలు వెళుతుండగా ఆ ప్రాంతపు వాతావరణం వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. పాల్ సీఎం పరీక్షలు రాస్తూ ఉన్నాడు. బిషప్ పెద్ద కుమార్తె గ్రూప్ 2 కొరకు సిద్ధపడతా ఉంది. ఇంకా వివిధ పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. మీ కృపను దయచేయండి. కొందరు ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు ఉద్యోగాలతో ఉన్నారు. అయ్యా, మీరు కార్యం జరిగించమని అడుగుతున్నారు. నైనా మీ కృపను దయచేయండి. వారి ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈ వారములో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించండి. స్వరూపక్క పెద్ద కోడలు గర్భవతి, ఆమె గర్భములో ఎదుగుతున్న పిండాకుడుతుని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. మరి రవి పెద్ద కుమార్తె జెస్సి గర్భవతి, ఆమె గర్భములో ఎదుగుతున్న పిండాకుడుతుని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. ఇక్కడ మరో అమ్మాయి ఉంది, సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉంది. కమలమ్మ, మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, వృద్ధాప్యములో ఉన్నవారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రభువులలో పాలు పొందువారు చాలా వెనకంజ వేస్తున్నారు. మీరే కార్యం జరిగించండి. దేవుని సన్నిధికి నడుచున్నట్లుగా మీ కృపను దయచేయండి. ఈ చిన్న సంఘాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని అభివృద్ధి పొందినట్లుగా మీ కృపను దయచేయండి. కరెంటు స్తంభం దగ్గర కొంత పని చేయుటకు మరి ప్రతి వారిలో మీరు కార్యం జరిగించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిషప్ డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించండి. ఈ వారములో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన మంచి వర్షాలు బట్టి మీకు స్తోత్రములు. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషముతో పనులు కోసుకుని వచ్చుననే మాటను బట్టి మీకు స్తోత్రం. పొలము కలిగిన ప్రతి వారిని దీవించండి. వారు వేసే ప్రతి పంటను దీవించండి. నైనా నూరంతలుగా ఫలించినట్లుగా మీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. డేవిడ్ ఆయన భార్య, వారి కుమార్తెను దీవించండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. మీ కృపను దయచేయండి. డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. నైనా సంఘములో యవనస్తులు ఉన్నారు, యవనరాన్లు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు. ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో మీరు కార్యం జరిగించండి. సండే స్కూల్ బృందాన్ని మీరు బలపరచండి. మేడం కుటుంబాన్ని దీవించమని అడుగుతుంది. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన గోడల విషయంలో, బాత్రూముల విషయంలో, ముందర స్థల విషయంలో మీ కృపను దయచేయండి. నైనా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయ్ ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలు, జూమ్ ద్వారా పాలు పొందుతున్న ప్రతి వారిని దీవించండి. స్థానిక సంఘాలను, సేవకులను, పెద్దలను మీరు దీవించండి. ప్రతి సంఘాన్ని మీరు బలపరచమని అడుగుతున్నారు. మా యాడికి మండలమును ఆశీర్వదించండి. మా తాడపతి నియోజకవర్గమును ఆశీర్వదించండి. మా జిల్లా కలెక్టర్ గారిని కార్యాలయమును దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. మా భారతదేశమును దీవించండి. పాలన చేయు నాయకులను, ప్రభుత్వ అధికారులను మీరు ఆశీర్వదించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనస్తురాలను రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఈ సేవలో అభివృద్ధి కొరకై మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ,
సమయ అసమయాలలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చమని ఆశీర్వదించే హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. చాలామంది బుధవారము శనివారం రాలేకపోతున్నారు. మరి ప్రతి ఒక్కరూ రావాలని సహోదరులకు మరొకసారి యేసుక్రీస్తు నామములో బుధవారము శనివారం కూడికలకు రావాలని మీకు మనవి చేయుచున్నాం.